అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. రోజా కళ్లకు బైర్లు కమ్మయ్య. టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ. మట్టితో తయారు చేసిన వినాయకుని ప్రతిమలనే పూజించాలి. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో కిడ్నీ వ్యాధులపై పరిశోధన. మాజీ ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు కురిపించిన టీడీపీ నేత దేవినేని. నందిగం సురేష్ అరెస్టుపై ఆయన భార్య బేబీ లలిత ఘాటు వ్యాఖ్యలు. సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయి. సీఎం రేవంత్ రెడ్డి. చంద్రబాబు లోకేష్ రేయింబవలు ఆపన్నులకు అండగా నిలుస్తుంటే రోజా కళ్లకు బైర్లు కమ్మాయా? ఏమి టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎందుకు మునిగిపోయిందో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నా దాన్ని కూడా ఆలకించకుండా మీ దారి మీరు ఏదో ఒకటి మాట్లాడేసి ఎప్పుడెప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కేద్దామా అనే ఆలోచనతో ఉంటే అది ప్రజలు గమనించుకోవట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. మీతో పాటు మీ కలుపు మొక్కలు, ముఖ్యంగా రోజా, సిగ్గు ఎగ్గు లేకుండా ఆమె గురించి మాట్లాడాలంటేనే నాకే చాలా చీదర పడుతుంది. అయినా ప్రజాస్వామ్యంలో తప్పదు కాబట్టి, ప్రజలకి విషయాలన్నీ ఇంకా తెలియాలి కాబట్టి నేను ఈరోజు ఆవిడ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నా. చెన్నై గెస్ట్ హౌజుల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా, ముఖ్యంగా చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారి గురించి ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. హైదరాబాద్లో కూర్చున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. నువ్వు నగరి వదిలి వెళ్ళిపోయి చెన్నై గెస్ట్ హౌస్లో శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నావు అనే విషయం ప్రజలందరికీ తెలుసు. అంతకుముందు యూరప్ టూర్లు వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసావని కూడా ప్రజలందరికీ తెలుసు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి లేనిపోని అన్ని మాట్లాడటానికి సిద్ధపడితే తస్మాత్ జాగ్రత్త. అసలు కళ్ళుండి మాట్లాడుతున్నారా, కళ్ళు లేక మాట్లాడుతున్నారా, మతుండి మాట్లాడుతున్నారా, మతి లేకుండా మాట్లాడుతుందా, ఈ రోజా ఎలా మాట్లాడుతుందనే విషయం మాకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే వాళ్ళ బాధని తన బాధగా చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు కంటి నిండా కునుకు లేకుండా అహర్నిశలు కష్టపడుతూ ప్రజలకి నేనున్నాను అండగా అని భరోసానిస్తూ వాళ్ళకి తిండి దగ్గర నుంచి, వైద్యం దగ్గర నుంచి, సరుకుల దగ్గర నుంచి, వాళ్ళకి మానసికంగా భరోసానిచ్చే దగ్గర నుంచి, ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు, అక్కడ ఏదైనా ఫైర్ ఇంజిన్ ద్వారా మట్టి తీసేయడం దగ్గర నుంచి, గర్భిణీ స్త్రీలని తరలించడం దగ్గర నుంచి, చిన్న పిల్లల్ని కాపాడటం దగ్గర నుంచి, కొద్దిగా జబ్బు చేసిన వాళ్ళందరినీ జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకెళ్లే దగ్గర నుంచి, పునరావాస కేంద్రాలని నిరంతరం పర్యవేక్షణలో ఉంచుతూ అధికారుల్ని అప్రమత్తం చేస్తూ, అట్లాగే నారా లోకేష్ గారు బుడమేరు గండ్లు పూడ్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అధికారుల్ని, అదే మట్టితో తయారు చేసిన వినాయకుని ప్రతిమలనే పూజించాలని గాజువాక నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నర్సింగ్రావు భక్తులకు విజ్ఞప్తి చేశారు. గాజువాకలోని వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన గాజువాక 76వ వార్డు అధ్యక్షులు శ్రీ జిల్కా రమణ గారి ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 76వ వార్డు కార్పొరేటర్ గారు శ్రీ గమ్మ శ్రీనివాసరావు గారు, ఇప్పుడే మన కార్పొరేటర్ గారు అదేవిధంగా డాక్టర్ గారు చెప్పారు, మనం పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో గత 10 ఏళ్లుగా జిల్కా రమణ గారు, భువనేశ్వరి గారు గాజువాక ప్రాంతంలో 5,000కు పైగా వినాయక విగ్రహాలు మట్టితో తయారు చేయించి ప్రత్యేకంగా చోడవరం దగ్గర ఒక చెరువులో ఉన్నటువంటి పవిత్రమైన మట్టితో ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడ తీసుకొచ్చి భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వారిద్దరికి. ఎందుకంటే మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ మరి మనం రాబోయే తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఇటువంటి పూజా విధానం అన్ని కూడా తెలియాలి పిల్లలు నేటి తరానికి.
ఇప్పుడే మన పెద్దలు చెప్పినట్లుగా మనం ఏ పూజ చేసినా సరే వినాయక పూజ చేస్తూనే మొదలు పెడతాం. మనకి పండగలలో కూడా మొదటి పండగ వినాయక చవితి. ఈ నెల 7వ తేదీని మరి దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించుకుంటాం. ఖైరతాబాద్ తర్వాత మన గాజువాకలను కూడా గత 10 ఏళ్లుగా భారీ గణనాథుకి విశేష పూజలు నిర్వహించడం ద్వారా మన ప్రాంతానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులు ప్రజలందరూ కూడా లోక కళ్యాణార్థం చేసే ఈ యొక్క మొదటి పూజ వినాయక చవితి అందరూ చక్కగా జరుపుకోవాలని మరొకసారి అందరికీ మేము విజ్ఞప్తి ఏంటంటే మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. ఈ విధంగా అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే విఘ్నేశ్వర మట్టి ప్రమితులు ఉన్నాయో వితరణ చేస్తున్న పెద్దలు, వికలాంగుల సంక్షేమ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన జిలకర రమణ గారికి, ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథులు గాజువాక బీజేపీ సమన్వయకర్త కేఎన్ఆర్ గారికి, డాక్టర్ రేపు 7వ తారీఖున శ్రీ విఘ్నేశ్వరుడు పూజ ప్రతి ఇంట్లో కూడా మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆ మేడం గారు చెప్పినట్టుగా మనం ఏ పూజ చేసినా సరే ఫస్ట్ గా మనకు కొలిచేది విఘ్నేశ్వరుడు పూజతో స్టార్ట్ చేస్తాం. అంత మహిమున్న విఘ్నేశ్వరుడు ఈరోజు మనం మట్టి ప్రమిదలు ఎందుకు ఇస్తున్నామంటే ప్రతి ప్రాంతంలో కూడా ఈ కలర్స్ వేసేసి విఘ్నేశ్వరుడు బొమ్మలు కలర్స్ వేసేసి వాతావరణాన్ని నిర్వీర్యం చేసేసి కాలుష్యం చాలా ఇబ్బంది పరిస్తుంది. ఇటు స్టీల్ ప్లాంట్ కానీ, గంగవరం పోర్ట్ కానీ అనేక ఇండస్ట్రీల నుంచి విపరీతమైన కాలుష్యం వస్తుంది. దాంతో భాగంగా ఏదైతే ప్లాస్టర్ ప్యారిస్ ఉన్నాయో ప్లాస్టర్ ప్యారిస్ కానీ లేదనుకుంటే ఈ విగ్రహాలకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఘనంగా చేయాలని ఆలోచన ఏం చేస్తారంటే కొంతమంది భక్తి ఎక్కువైపోయి వాళ్ళు మట్టి విగ్రహాలకి రంగులు వేసేసి అవి తీసుకెళ్లిన తర్వాత 7 రోజులు నిమజ్జనం 9 రోజులతో పాటు ఈ పూజ అయిన తర్వాత నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లి ఈ ఏదైతే పారే కాలువల్లోని లేదంటే తాగే రైవాడ కాలువ కానీ లేదనుకుంటే పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో కిడ్నీ వ్యాధులపై పరిశోధన చేసేందుకు అమెరికా నుంచి వచ్చిన బృందంతో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే శిరీష, ఆర్డీఓ భారత్ నాయక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చిన టీం సార్నే కలవడానికి ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నాం. బట్ ఇట్స్ వెరీ గ్రేట్ ఆఫ్ హిమ్. నేను అక్కడికే వచ్చి అక్కడ చూసి నేను అర్థం చేసుకోవడం నాకు బాగుంటుందని ఆయనే ఇక్కడ దాకా వచ్చారు. చాలా డీటెయిల్ గా ఆయన కావాల్సిన డౌట్లు కూడా క్లియర్ చేసుకున్నారు. అయితే వీటన్నిటికీ మెయిన్ ప్రాబ్లం ఏదైనా మనం ఒక ప్యూరిఫైడ్ వాటర్ ముందు జనాలకు ఇవ్వగలిగితే అట్లీస్ట్ 50% మనకి రిస్క్ తగ్గుతుంది అని ఒక ఐడియాతో అది సార్ ముందు చెప్పడం జరిగింది. అందులో భాగంగా మున్సిపాలిటీలో కూడా, ఎందుకంటే ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ఇవన్నీ ఓన్లీ మండలాలకే కనెక్ట్ అయి ఉన్నాయి. మున్సిపాలిటీకి ఆఫ్ షోర్ అయినంత వరకు వాటర్ ప్రాబ్లం కంటిన్యూ అవడం అంటే అది సరికాదు. ఆఫ్ షోర్ అనేది 2-3 years పడుతుంది అన్నప్పుడు సార్ దృష్టిలో పెట్టడం జరిగింది. మినిమం ఇప్పుడు 10 MLD అయినా 8 MLD అయినా కనీసం 6 MLD వాటర్ మున్సిపాలిటీకి ఇవ్వగలిగితే ప్రాబ్లం ఉండదని ఈస్ టేకెన్ యాక్షన్. మిగతా ఆర్డబ్ల్యూఎస్ వర్క్ వాళ్ళందరితో ఆఫీసర్స్ తో మాట్లాడారు. తొందరలో జిల్లా మంత్రి గారితో కలిసి కలెక్టర్ గారు కూడా ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టి పంచాయతీ రాజ్ కింద వస్తుంది. గత అసెంబ్లీలోని ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఉద్దానం మీద ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. సో త్వరలో ఇక్కడ కలెక్టర్ గారు, జిల్లా మంత్రి గారు, అక్కడ PR మినిస్టర్ గారి చొరవతో ముఖ్యంగా ఈ 7 మండలాలు ఇటు పలాస అటు ఇచ్చాపురంలో ఉన్న 7 మండలాల్లోని డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ తొందరగా ఇవ్వగలిగితే ఈ కిడ్నీ ప్రాబ్లం అన్నది ముందు ఒక ఫస్ట్ స్టెప్ వేసినట్టు అవుతుందని వాళ్ళకి వివరించడం జరిగింది. ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు. తొందరలో దీనికి మనకి వాటర్ ప్రాబ్లం వరకు ఒక సొల్యూషన్ చూపిస్తారని నమ్ముతున్నాం. ఒక్కరు కూడా చనిపోకూడదని ఆరాటపడే తండ్రి కొడుకుల ఎక్కడ, శవాలు ఎక్కడని వెతుక్కునే జగన్ రెడ్డి ఎక్కడ అని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పైన విమర్శలు కురిపించారు. వాళ్ళ దగ్గర నుంచి భోజన సదుపాయాల దగ్గర నుంచి బుడమేరు బాధితులకి అన్ని విధాలుగా సాయం చేయటానికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, స్వయంగా ముఖ్యమంత్రి గారే రంగంలో ఉండి పర్యవేక్షిస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్ రెడ్డి మొసలు కన్నీరు కారవటానికి నిన్న విజయవాడ నగరంలో పట్టుమని కొన్ని నిమిషాల్లోనే ఓదార్పు కార్యక్రమాలు చేసి
పనిచేసే ప్రభుత్వం మీద విషం జిమ్మే కార్యక్రమాన్ని ఒక యంత్రాంగానికి ధైర్యం చెప్పి, ప్రజలకి ధైర్యం చెప్పి పరిగెత్తిస్తూ ఉన్న ముఖ్యమంత్రి మీద విషం జిమ్మటానికి కుట్రలో కుతంత్రాలతో, నీ నీచపు బుద్ధితో 5 సంవత్సరాలు వ్యవస్థలను నాశనం చేసి బుడమేరు డైవర్షన్ ఛానల్కి 37,555 క్యూసిక్ల వరద ప్రవాహాన్ని కృష్ణానదికి తరలించటానికి 464 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిపించి పనులు మొదలుపెట్టి దగ్గర 150 కోట్లు ఖర్చు పెడితే 5 సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో, వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పనులను నిలుపుదల చేసి పక్కన పెట్టి, ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా, నీ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా. 68,000 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ? 5 సంవత్సరాల్లో 32,000 కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో బుడమేరు డైవర్షన్ ఛానల్ పనుల్ని ఎందుకు నిలుపుదల చేశావు? ఎందుకు పనులు ఆపేశావు? ఇవాళ ఈ లక్షలాది మంది బాధితులకు సమాధానం చెప్పు. ఈ బుడమేరు బాధితులు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకు జరిగిన కోట్లాది రూపాయల నష్టంలో నీ తప్పుడు నిర్ణయాలు కాదా? నీ అహంకారపూరిత నిర్ణయాలు కాదా? నీ మూర్ఖపు నిర్ణయాలు కాదా? నీ రివర్స్ టెండరింగ్లు కాదా? ఏం పాపం చేశారు ప్రజలని? జరిగే పనులను ఆపేశావు. ఆ ఏజెన్సీల మీద ఒత్తిడి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టండి, దేవినేని ఉమా మీద కేసు పెట్టండి, మీ బిల్లులు ఇవ్వం, పనులు ఆపేయండి. ఇవాళ ఏం జరిగింది? నీ నిర్లక్ష్యం వల్ల, నీ తల్లి తక్కువ నిర్ణయాల వల్ల, నీ పిచ్చి పనుల వల్ల. అవే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన, ప్రభుత్వం ఇచ్చిన 464 కోట్ల పనులు పూర్తయి ఉంటే ఇవాళ విజయవాడకి, బెజవాడకి కష్టం వచ్చేదా? ఇవాళ సింగనగరం కావచ్చు, అటు మైలవరం కావచ్చు, ఇటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కావచ్చు, ఈస్ట్ నియోజకవర్గం కావచ్చు, అటు పెనమలూరు కావచ్చు, గన్నవరం కావచ్చు, డెల్టా ప్రాంతాల్లో ఉన్న ఇటు గుడివాడ కావచ్చు, పామర కావచ్చు, కైకలూరు కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో బుడమేరు వరద బారిన పడి అటు రైతాంగం లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. లక్షలాది మంది ప్రజలు ఇవాళ వరద నీటిలో ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక పైచాచిక ఆనందంతో ఒక ఆహార పొట్లం ఇవ్వటమో, ఒక సాయం చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వకుండా బాపట్ల మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత నందిగాం సురేష్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. అరెస్టుపై నందిగాం సురేష్ భార్య బేబీ లలిత మీడియాతో మాట్లాడారు. నా భర్త మీద అక్రమ కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆయనకు ఏమైనా జరిగితే అందుకు సీఎం చంద్రబాబు బాధ్యత అని ఆమె తెలిపారు. నా భర్త గత 5 సంవత్సరాల్లో ఆయన సాక్ష్యం రాష్ట్రం అంతా చూసి ఓట్లేసి, నా భర్తకున్న సాక్ష్యాన్ని బట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము నిలబడి ఒక అబద్ధ సాక్ష్యాన్ని మేము చెప్పలేక మా కుటుంబం మేము నిలబడ్డందుకు మా మీద పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి నా భర్తని ఇదే స్టేషన్లో చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయించి డబ్బులు బ్యాగుల్లో పెట్టుకొచ్చి నా భర్తకి ఇచ్చి ఈ ప్రలోభాలకి లొంగితే ఈ మాటలన్నీ మీరు చెప్తే ఇంత డబ్బు ఇన్ని కార్లు మీ ఇంటికి వస్తాయని మమ్మల్ని చెప్తే మాకు అవసరం లేదు. ఒక నిందని ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి మీద మేము వేయాలనుకోలేదు అని మేము బయటకు వచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని చూసి మమ్మల్ని జనాలు ఆదరించి స్టేట్ వైడ్గా నా భర్త ఈరోజు పెద్ద స్టేట్ లీడర్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు నేను అన్నకు దొక్కేస్తున్నాను, నేను అది దాన్ని ఏమంటారంటే సునకానందం పొందుతున్నారు వాళ్ళు. అంత పెద్ద వయసులో ఉండి
ఆ స్థాయిలో ఉండి కూడా మా మా జీవితాలతో దళితులతో ఇలా ఆడుకోవటం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇది కరెక్ట్ కాదు. నా భర్తను రాత్రి 1 గంట 2 గంటల నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఎంతసేపు పట్టిద్దండి? హైదరాబాద్ నుంచి జర్నీ ఎంతసేపు పట్టిద్ది? 1 గంటకు అరెస్ట్ చేశారు. ఎన్ని గంటలు పట్టిద్ది? 3 గంటలు పట్టిద్ది, 4 గంటలు పట్టిద్ది. ఎప్పుడు తీసుకొచ్చారు? ఇప్పుడు తీసుకొచ్చారు. అంటే ఎంత ఇబ్బంది పెట్టారు మమ్మల్ని జర్నీలో కూడా. మేము కార్లు ఎత్తుకుంటుంటే మా కార్లకు అందం, మేము ఫాలో చేసుకుంటుంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు. కారుకి ఇట్లా అడ్డం పడి నా భర్త అసలు కారులో ఉన్నాడా లేదా, అసలు ఏమన్నా చేశారా అన్న వెళ్ళి కార్లకు అడ్డం పడితే నా దగ్గర ఉన్నాయి, వీడియోలు తీశారు మా పిల్లలు. కారుకి అడ్డం పడి చూసుకుంటే సోయి లేకుండా కారులో నిద్రపోతున్నాడు, చుట్టూ పోలీసులు, ఆయన ఒక్కడే కారులో. కాదన్నా నన్ను ఎక్కించుకోండి అంటే ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు. మాకు ఒక 4 అబద్ధాలు చెప్పి 4 మాయ మాటలు చెప్పి మాకు హైప్ క్రియేట్ చేసుకోవడం మాకు రాదు. మేము యథార్థంగా బ్రతుకుతున్నామని మేము అనుకుంటున్నాం, మేము నీచంగా బతుకుతున్నామని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బతికేంటో ఆయనకి తెలియాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి, ఆయన్నే చూపిమానండి. నా భర్త తప్పేం చేశాడు మరి మాకు కూడా తెలియట్లా. ఆ తప్పులేంటో మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్తే మేము కూడా వింటాం, రాష్ట్ర ప్రజలు కూడా వింటారు. ఏ నేరం లేకుండా అరెస్ట్ చేయడానికి, ప్రజావేదిక కూల్చేదానిలో, టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ నందిగం సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క సాక్ష్యమైనా ఉంటే ఇదిగో నందిగం సురేష్ గారు ఎలా ఉన్నారు, ఇదిగో ఫోటో అని చూపించవచ్చు కదా. ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అనుమానాలతో? అంటే నా భర్త ప్రెస్ మీట్లు గట్టిగా మాట్లాడాడు, మిమ్మల్ని గట్టిగా మీ బాగోతాలన్నీ కడిగి పారేశాడు 5 ఏళ్ళని, మీ అక్కస్ని ఎల్లబోసి ఇవాళ నా భర్తను టార్గెట్ చేశారు. అది మీకు తెలీదా? అది మీ అందరికీ తెలియట్లేదా? మీ అందరికీ తెలుసు. ఇది పర్సనల్గా రాజకీయ కక్షపూరితంగానే నా భర్తని అరెస్ట్ చేశారు. ఈ స్టేషన్లో నా భర్తకి ఏదన్నా జరిగితే ఈ రోజు వరకు తను చాలా హెల్దీగా లోపలికి వెళ్ళారు, చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఏ చిన్న ఇబ్బంది ఉండి ఆయన సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేటి తరం అద్భుత ఆవిష్కరణ ఏఐ అని కొనియాడారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఏఐ సదస్సులో సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. ఇక్కడ చాలామంది టీచర్లు ఉన్నారని నేను భావిస్తున్నా. టీచర్స్ డే శుభాకాంక్షలు. Honored guests, esteemed colleagues, and AI experts. Nothing will change society and lives as technology and innovation. When first railway train and engine were invented, it changed the world. The first aeroplane changed the world forever. The innovation of electricity or bulb, TV, camera, computer, they all changed the world. Today, a greatest of technology innovation is here, artificial intelligence. When any new technology comes, it brings both hope and fear. Hope of how it will make our lives better and fear of disruption of jobs. If we think of India's future, no city is as perfectly ready for a revolution as Hyderabad. In our city, we not only embrace future, but we also create it. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation for our future. Telangana AI Mission or TAIM in partnership with NASSCOM will help us implement